6.5 ఇంచెస్ వచ్చిందండి నెక్. ఈ డీప్తో కూడా మనం ఇలా బార్డర్ సెట్ చేసి కుట్టొచ్చు, చాలా బాగుంటుంది. పైకి 2 ఇంచెస్ 1 ఇంచెస్ జీరో నెక్ తోటి తొడగలేని వాళ్ళు ఇలా కొంచెం నెక్ డీప్ ఇచ్చుకొని కూడా స్టిచ్ చేయించుకొని తొడుక్కోవచ్చు. బ్లౌజ్ చాలా బాగుంది. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ముందుగా బ్లౌజ్కి లైనింగ్ జాయిన్ చేయాలండి. జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న బ్లౌజ్ క్లాత్ అనేది కట్ చేయాలి. చూడండి, ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. లైనింగ్ జాయిన్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా నెక్ కూడా కొంచెం డీపే వచ్చిందండి. డీప్ నెక్ కూడా వెనకాల బార్డర్ వేయొచ్చు. ఎలా వేసి కుట్టాలనేది చూపిస్తాను చూడండి. 2 బార్డర్స్ వస్తున్నాయి కదా, 1 బార్డర్ వేస్ట్ అయిపోతుంది కదా. వేస్ట్ కాకుండా కుట్టాలి అంటే ఇలా కొంచెం హై నెక్ అండి. ఇప్పుడు బార్డర్ ఇలా తీసుకొని బ్లౌజ్ మెజర్మెంట్స్ పొడవు లెంత్ని బట్టి సరిపోతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని ఏం చేయాలి, 2 భాగాలు మధ్యకి సమానంగా అనుకొని కట్ చేయాలి. ఇలా 2 భాగాలు చేసుకోవాలి బార్డర్ని. పెద్ద బార్డర్ హ్యాండ్స్కి యూజ్ చేస్తాం కదా. ఇలా డిజైన్ వచ్చింది. బ్లౌజ్ చివరి భాగాలకు రావాలి. ఇలా వచ్చింది, మిడిల్ భాగం రావాలి డిజైన్ అనేది. చూడండి, డిజైన్ బట్టి మనం కుట్టే విధానాన్ని బట్టి బ్లౌజ్కి లుక్ అనేది ఉంటుంది. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి జాయిన్ చేసుకోవాలి. జాయింట్ అనేది పర్ఫెక్ట్గా రావాలండి. అంటే లైన్ స్ట్రైట్గా రావాలి, అటు ఇటు క్రాస్ పోకుండా వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసిన తర్వాత ఇలా వచ్చింది చూడండి. కొంచెం ఇలా ఏమన్నా బార్డర్ క్లాత్ తేలితే మళ్ళీ ఒక కుట్టు వేసుకోవచ్చు. ఇలా ఫింగర్ సాయంతో ఇలా గట్టిగా నొక్కుకోవాలి, చిక్కగా వస్తుంది. ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న క్లాత్ ఉంటుంది కదా, ఇది మధ్య భాగానికి చూసుకోవాలండి. బ్లౌజ్ ఫస్ట్ నేనైతే మార్క్ చేసి పెట్టుకున్నాను, మీకు చూపించడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా నడుం భాగం పట్టుకొని మిడిల్ భాగానికి చిన్న కచ్చిక అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇది ఎలాగో మనకి మిడిల్ భాగం జాయింట్ కుట్ట అనేది కనపడుతుంది కదా, ఇలా పెట్టేయాలి. ఇలా పెట్టేసి ఫస్ట్ అయితే ఇలా అడ్డంగా జాయిన్ చేయాలి. ఇలా అడ్డంగా బార్డర్ వరకే జాయిన్ చేసుకోవాలండి. లోపలికి మలిసి క్లాత్ బ్లౌజ్ కలర్ క్లాత్ మొత్తం వదిలేయాలి. ఇలా వదిలేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి పొడవు. ఇలా కంప్లీట్గా జాయిన్ చేసుకోవాలండి. ఈ సైడ్ కూడా జాయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ డిజైన్ అనేది బాగా ట్రెండింగ్లో ఉందండి. హై నెక్ పెట్టుకోవడము, నెక్ డిజైన్ ఇలా చేయడం.
ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడాలి. ఇప్పుడు సేమ్ నెక్కి ఇలాగే సేమ్ క్లాత్ కట్ చేయకుండానే జాయిన్ చేయాలండి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది తీసేయాలి. ఇంతే, చాలా ఈజీ అండి. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి. షోల్డర్ మధ్య భాగం నుంచి డాట్స్ రావాలి కదా మనకి. చూడండి, డాట్స్ వేసుకొని పైపింగ్ వేసుకుంటే చాలా నీట్గా కనపడుతుంది. పైపింగ్ తోటి బ్లౌజ్ పడుతుంది. ఇలా పైపింగ్ వేయండి. లోడింగ్ పైపింగ్ వేయట్లేనండి, నేను నార్మల్ పైపింగ్ వేస్తున్నాను. నార్మల్గా కుట్టాడు పైపింగ్ చాలా రకాలుగా వేస్తాను కదా. ఇలా పైపింగ్ కంప్లీట్గా కుట్టుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చింది. షోల్డర్ జాయిన్ చేయాలండి. హ్యాండ్స్ షోల్డర్ జాయిన్ చేసుకొని నెక్ పైపింగ్ వేసి హ్యాండ్స్ జాయిన్ చేసి సైడ్స్ మెజర్మెంట్స్ ప్రకారం జాయిన్ చేసుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఫైనల్గా బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేశానండి. ఇలా వచ్చింది చూడండి. కొంచెం డీప్ అండి, ఇది 6.5 ఇంచెస్ వచ్చిందండి నెక్. ఈ డీప్తో కూడా మనం ఇలా బార్డర్ సెట్ చేసి కుట్టొచ్చు, చాలా బాగుంటుంది. పైకి 2 ఇంచెస్ 1 ఇంచెస్ జీరో నెక్ తోటి తొడగలేని వాళ్ళు ఇలా కొంచెం నెక్ డీప్ ఇచ్చుకొని కూడా స్టిచ్ చేయించుకొని తొడుక్కోవచ్చు. బ్లౌజ్ చాలా బాగుంది. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఫ్రంట్ భాగం వచ్చి నార్మల్గా వస్తుందండి, నార్మల్ నెక్. ఇంకా అన్నిటికీ ఎలా అయితే మనము ఫుల్ షోల్డర్ మెజర్మెంట్స్ తీసుకొని ఎలా కట్ చేసామో అలాగే కట్ చేయాలి ఈ నెక్కి కూడా. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.